హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 15th ఎపిసోడ్. జై మండిపోతూ, నీకు ఈ మధ్య వెటకారం పాళ్ళు ఎక్కువైనట్లు లేవు నాని అంటూ మొహం మండించుకున్నాడు. అది నువ్వు ఇప్పుడు గమనించావేమో, నేను ఫస్ట్ నుండి ఇలాగే ఉన్నాన్రా. నీ బిజీ లైఫ్లో అంత పట్టించుకునే తీరిక ఎక్కడ ఉంటుంది చెప్పు అంటూ సాగదీసింది బామ్మ. నాని, ఆపై నీ రాగాలు అని గెస్ట్ వెళ్ళిపోయాడా అని కావాలనే అడిగాడు. తనెక్కడికి వెళ్తాడు, ఇక్కడే ఉంటాడు, మరో 6 నెలలు అంటూ బాంబు పిన్ పీకి జైనెత్తిన పడేసింది సుభద్ర. వాట్ అంటూ కీచుగా అరిచి 6 months ఉంటాడా, అదెలా కుదురుతుంది అని కోపంగా అడిగాడు. మనవణ్ణి యగాదిగా చూస్తూ, ఎలా కుదరడం ఏంట్రా ఎర్రినాగన్నా, నువ్వేదో భుజాల మీద ఎక్కించుకు మోసినట్టు అంత ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు చమత్కారంగా అడిగింది. నాని, డోంట్ ప్లే గేమ్, నాకు కోపం వస్తోంది అని ఉక్రోషంగాని, దీని వెనక నీ కుట్ర అయితే లేదు కదా అన్నాడు. నేనేమన్నా ఆల్ఖైదా ఉగ్రవాదినా కుట్రలు కుతంత్రాలు పన్నడానికి? నువ్వు నీ వెటకారం. నువ్వే చెప్పావు కదా మిథున విషయంలో ఏమైనా చేసుకోమని, దానికి నాంది పలుకుతున్నా. యువర్ కైండ్లీ ఇన్ఫర్మేషన్ మనవడా, మన బిజినెస్ ఇంత హైప్లోకి వెళ్ళడానికి సాకేత్ కృషి చాలా ఉందని మీ డాడీ చెప్పాక నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ పొయ్యి మంట లేకుండానే జైని చిలగడదుంపలా ఉడికించింది సుభద్ర. అంతలో సారథిగారు కూడా రావటంతో, రా భోజనం చేసి తీరిగ్గా చించుదూగాని, ఎప్పుడు తిన్నావో ఎవరితో తిన్నావో, లేక అసలు తిన్నావో లేదో అంటూ దీర్ఘాలు తీయిస్తూ వెళ్ళింది బామ్మ. నాని, నువ్వు మరీ ఇంత క్రూయాలిటీ అనుకోలేదు అని దుమదుమలాడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు జై. సాకేత్ కూడా రావడం చూసి, కమ్ యంగ్ బాయ్ అంటూ పిలిచాడు సారథి. సాకేతిని చూస్తుంటే ఎక్కడో కాలిపోతోంది జైకి. చైర్ లాక్కొని కూర్చున్నాడు. ఉదయం నుండి నిరాహార దీక్ష చేస్తున్న నీరజ పొట్టలో ర్యాట్స్ రేస్ పెట్టుకుని పొట్టలో పేగుల్ని గేమ్ గాడ్జెట్స్లా మార్చేసి ఆటలు ఆడుతుంటే క్షుద్బాధ అంత ఘోరంగా ఉంటుందని అన్నం విలువ తెలిసి వచ్చి మౌనంగా వచ్చి కూర్చుంది. కడుపులో కాలుతున్నట్లు ఉంది. ఇన్నర్లో గొణుగుతూ, పోయిన పుష్కరానికి అనుకుంటా ఇలా ఈ టైంలో ఇంట్లో ఉంది, మళ్ళీ ఎన్నాళ్ళకి అనుకుని ఏం చేసావు మిథున అని కావాలని అడిగింది సుభద్ర. నానమ్మ చెవి దగ్గరకంటూ వచ్చి, పచ్చగడ్డి వండింది, సర్వ్ చేస్తుంది కదా, ఎందుకా హొయిలు అన్నాడు జై. అది నీకు మాత్రమేరా, నాకు స్పెషల్గా చేస్తుంది చూసుకో అని ఉడికించింది సుభద్ర. పళ్ళు పటపటలాడించాడు జై. మావయ్య గారు, మీకు ఇష్టమని బీన్స్ ఫ్రై చేశాను, ట్రై చేయండి అంటూ వేస్తూ, సాకేత్ గారు మీకు వేయినా అని అడిగింది. వేయండి అంటూ గౌరవంగా అన్నాడు సాకేత్. కర్రీ వడ్డించి, అమ్మమ్మ మీకు ములక్కాయ సాంబారు అంటూ వేసింది. ఏయ్ జై, బాబుకి పెట్టవే, స్మెల్కే లొట్టలేస్తున్నాడు బిడ్డ అంటుంది లోపలి ఇన్నర్ వాయిస్. అందరికీ వడ్డించాక ఒక్క జైకి మాత్రం వడ్డించకుండా, గంగా కానీ వడ్డించు అని నీళ్లు పోస్తోంది ఒక గ్లాసులో. వాడికి మాత్రం మాటకు ముందో సాకేత్, మాట తర్వాతో సాకేత్ అని పిలుస్తూ కేత్ కేత్ అంటూ ఈ కోడినా కొడుకు నామజపం చేస్తూ ప్లేట్ నిండా పెట్టేవే అమ్మోరి కుంభంలా, నాకు వడ్డించడానికి నీకేం మాయరోగం వచ్చిందా అని ఇన్నర్లో తిట్టుకున్నాడు జై. ఐబ్రో అప్ చేసి, నాకే రోగం రాలేదు, నాలాంటి లో క్లాస్ ఆమె వడ్డిస్తే నీ పరువుకి భంగం వాటిల్తుందని పెట్టలేదు అని అదే ఇన్నర్లో సమాధానం చెప్పింది. నీకు బాగా కొవ్వు బలిసిందే, కోసి తీసేస్తే సక్కంగా అవుతావు. కొలతలు వేసుకుంటే నా కొవ్వు కంటే నీ కొవ్వు 10 రెట్లు ఎక్కువే ఉంది. ఫస్ట్ నీది తీసాక నా దానికోసం చించు. మట్టగడిసలా మిటమిటలాడితే కోసి కూర వండేస్తాను చూసుకో. మీ అమ్మమ్మ మామగారిని చూసుకొని తెగ ఎగిరెగిరి పడుతున్నావు. నేను అంతే, ఊర చెరువులో బలిసిన చేపని బూడిదేసి బండకేసి తోమినట్లు నిన్ను తోమేస్తాను. నువ్వు హొయ్యలిపోతూ వంకర్లు తిరక్కు అంటూ వాడైన చూపులు విసిరింది సమాధానానికి సమాధానంలా. వాగు చెబుతా, దొరకవా, నల్లిని నలిపినట్లు నలపకపోతే చూడు అంటూ పళ్ళు పటపటా బఠానీల్లా నమిలాడు. మరీ నమలకు, ఊడి రాలిపడితే ఆశాచాకి నిన్ను దేకదు అని ఓహో అంటూ మూర ఎగరేసింది మిథున. జైకి వడ్డించి భోజనం చల్లారిపోతోంది, కర్రీస్ చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నారు సారథిగారు. కొడుకు కోడలు ఇన్నర్లో కత్తులు దూసుకుంటున్నారని తెలియదు కదా పాపం. ఇప్పుడేం చేస్తావే పని మనిషి అని క్రూయల్గా నవ్వాడు. నీకు ఉండి చెబుతా నీ పని అని మామగారి ముందు సీన్ క్రియేట్ చేయలేక భోజనం వడ్డించి వేళ్ల మీద వేడివేడి సాంబార్ పోసింది కావాలనే. అంటూ వేళ్లను దులుపుతూ, ఏయ్ చూడవే అంటూ అరిచి వేళ్లని నోట్లో పెట్టుకున్నాడు జై. అయ్యో సారీ అండి, కాలిందా అంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని చచ్చేంత ఇన్నోసెంట్గా అడిగింది మిథున. కొరకొర కాల్చేసేలా చూస్తూ, కాలాలను పోసి కాలిందా అని అడుగుతోంది కాక్రోచ్ మొహంది అని తిట్టుకున్నాడు. చూసుకోలేదేమో, ఏది చూడని అంటూ మనవడంటే సహజంగా ఉండే ప్రేమతో చెయ్యి పట్టుకొని చూసింది సుభద్ర.
తెల్లటి వేళ్ళు ఎర్రగా కందిపోయాయి. అరే మండుతున్నాయా జై, ఉండు నేను తినిపిస్తా అంటూ ఆవిడ పెట్టింది. ముద్దలు గుటుకు గుటుకుమంటూ మింగుతూ చూడవే అన్నట్టు ఫోజు కొట్టాడు. కింది పెదవిని ఒక రకంగా తిప్పింది మిథున. వాళ్ళ వారిని సైలెంట్గా చూస్తూ ఏమీ ఎరగనట్టు తింటున్నాడు సాకేత్. అందరికంటే ఇంపార్టెంట్ పర్సను నీరజ. వంట గుబాళింకు నాసిక సోకగానే ఆకలి రెట్టింపయ్యి వడ్డించిన నిమిషంలో ప్లేట్ ఖాళీ చేసి తనే వడ్డించుకుంటూ ఎవరు ఎలా అయినా పొండి, నా పొట్టే నాకు ముఖ్యం అన్నట్లు మింగేస్తోంది. అది శారదగారు గమనించి వ్యంగ్యంగా ఒక నవ్వు నవ్వారు. అందరూ తినేశాక గంగకు పెట్టి ఇచ్చి తను తిన్నది మిథున. అమ్మాయిగారు, ఇక మీరెళ్ళండి, నేను చూసుకుంటా అంది గంగ. ఉండు, ఇదంతా నువ్వు ఒక్కదానివే చేయలేవు అని తను కూడా హెల్ప్ చేసింది. హాల్లో కూర్చున్నారు మిగిలిన వాళ్ళంతా. ఫోన్లో సీరియస్గా గేమ్ ఆడుతున్న జై చూసి, సార్ మీ సన్ బిజినెస్ సంబంధించిన మాస్టర్ చేశారేమో అబ్రాడ్లో, మరి ఇంకా బిజినెస్ అప్పగించలేదు, సిల్లీగా గేమ్ ఆడుతున్నాడు. ఈ పోటీ ప్రపంచంలో నిమిషం వేస్ట్ అయినా తెగ వర్రీ అయ్యేవాళ్ళు ఉన్నారు అంటూ పుల్లపెట్టాడు సాకేత్. మా జైకి బిజినెస్ చేయటం ఇష్టం లేదు సాకేత్ అంటూ ఆకు వక్క ఇస్తూ చెప్పింది సుభద్ర. ఓ అవునా సార్, బిజినెస్ చూసుకోవటం ఇష్టం లేదా? అంటే ఓన్గా తనే ఏదైనా కంపెనీ పెట్టి తన స్టామినా ఏంటో మీకు చూపించాలనే ఆలోచనేమో బామ్మ. చాలా గ్రేట్ జై నువ్వు అంటూ భుజం తట్టాడు నాటకీయంగా. ఇన్నరు బగబగా మండిపోతూ కోపాన్ని ఆపుకుంటూ, ప్రశ్న నువ్వే వేసుకొని ఆన్సర్ నువ్వే చెప్పుకుంటూ అన్నీ నువ్వే ఊహించేసుకుంటున్నావు. నేను చెప్పానా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తానని అని సీరియస్గా అడిగాడు. ఆశ్చర్యాన్ని నటిస్తూ, అంటే నీకు ఆలోచన లేదా? ఓ సారీ, మీ డాడ్ తర్వాత నువ్వు బిజినెస్ చూసుకుంటావని ఎక్స్పెక్ట్ చేశా. కాదా? అయితే మిథున గారేనా మీ బిజినెస్ వారసురాలు? గుడ్ డెసిషన్ సార్. వర్క్ డెడికేషన్ ఉన్న పర్సన్ అని చాలా టైర్డ్గా ఉంది బామ్మ. గుడ్ నైట్ అంటూ నోట్లో ఆకుని నములుతూ వెళ్ళాడు సాకేత్. సాకేత్ అన్నదానికి ఇటు నీరజగుండెలు గుబేలుమన్నాయి. జైకి ఫ్యూజులే ఎగిరిపోయాయి కాంచిన మిథున కంపెనీ సీఈఓ అనగానే. సాకేత్ మంచి ఐడియా ఇచ్చాడు కదమ్మా అని శారద లేచి రూముకు వెళ్ళిపోయాడు. ఎవరికి ఏ భాగ్యం దక్కుతుందో పరమాత్ముడికే ఎరుక అంటూ సుభద్ర కూడా వెనకే వెళ్ళిపోయింది. కోపంగా రూంలోనికి వెళ్ళిపోయాడు జై. ఫ్రెష్ అయ్యి నైట్ వేర్ వేసుకుని పిల్లో సోఫాలో వేస్తుంది పడుకోవడానికి మిథున. గాలి దుమారంలా తీసుకువచ్చి మిథున రెక్కపుచ్చుకొని పైకి లాగాడు జై. హఠాత్తుగా జై తన్నల్లా లాగ్గానే ఆ ఫోర్స్కి అతని మీద పడింది. గట్టిగా పట్టుకుని, ఏంటే నీకు చాలా ఆశలు ఉన్నట్లున్నాయి అంటూ ఎర్రబండ కళ్ళతో అడిగాడు. చెయ్యి విదిలించి, నీకేమైనా పిచ్చి, మీనింగ్ లేకుండా మాట్లాడుతున్నావు అని కోపంగా అరిచింది. నా కంపెనీ సీఈఓ అయి ఏలేద్దామనే అంటూ మిథునని వాల్కి పిన్చేసి నడుము చుట్టూ చేతిని వేసి ప్రెస్ చేస్తూ షార్ప్గా చూశాడు. చురుగ్గా చూస్తూ, నీ కంపెనీనా, ఎప్పుడు పెట్టావు అని వ్యంగ్యంగా అడిగింది. మార్నింగ్ నువ్వు తిప్పుకుంటూ వెళ్ళావే, అది నా కంపెనీయేనే కాదా అని నొసలు ఎగరేశాడు. ఏయ్ టచ్ చేయకు, దూరంగా ఉండు అని కసురుకొని, మావయ్య కష్టం మీద నీ ట్యాగ్ తగిలించుకోవాలనుకుంటున్నావా? షేమ్ షేమ్ అనిపించడం లేదు నీకు అంటూ చేదరించుకుంది మిథున. ఏంటే మొహం విరుస్తావు, వాడిని ప్రేమగా చూస్తున్నావు, అంత నచ్చాడా, ఎర్రగా బొర్రగా ఉన్నాడని తెగ ఊరిపోతున్నావు అని వంకరగా అంటూ కంపెనీ మ్యాటర్ వదిలేసి సాకేతిని మధ్యలోనికి లాగాడు. ఇప్పుడైతే ఇంకా నచ్చలేదు, ఫ్యూచర్లో నచ్చుతాడేమో. సాకేతో లేక నీవేదో ఎవరో ఒకరిని చూసుకోవాలి కదా అని తిరిగి మంటగానే సమాధానం చెప్పింది మిథున. కెలికి అనిపించుకోవడం అవసరమా జై నీకు? మెదడు మోకాళ్ళలో లేదు, లేకంగా అరికాళ్ళలోకి ల్యాండ్ అయినట్టుంది అని ఇన్నర్గా గట్టిగా కసురుకున్నాడు. కోపంగా చూస్తూ, నీకులా ఎర్రగా బుర్రగా కనిపించే ప్రతి వాళ్ల మీద మనసు పడేసుకునే అవలక్షణం నాకు లేదు. ఒకసారి నీలాంటి చపల మనస్తత్వం ఉన్నవాడిని పెళ్లి చేసుకుని తప్పు చేశా. పదే పదే అది రిపీట్ చేయను, వదులు అంటూ తోసింది మిథున. ఒంటి మీద కేజీ కండలేదు, ఏం చూసుకునే నీకెంత పొగరు అని సీరియస్గా చూశాడు. దాన్ని పొగరనరు, ఆత్మాభిమానం అంటారు. దాని గురించి నీకు పెద్దగా టచ్ ఉండదులే. ఎథిక్స్ లేని వాళ్లకు దానితో పనేంటి అని వంకరిగా అంది. నా ముందు ఈ నోరు లేవకూడదని నీకు మొన్న చెప్పాను అంటూ నడుము చుట్టూ ఉన్న చేతిని మరింత పట్టు బిగించి తనకేసి అదుపుకున్నాడు. వదులు, అడ్డమైన వాళ్ళని తాకని చేతులతో నన్ను ముట్టుకోకు అంటూ గింజుకుంది. ఈ జై చేయి పడాలంటే లక్ ఉండాలి బేబ్ అంటూ మొహం మీద ఎయిర్ బ్లో చేస్తూ చేశాడు. ఏడ్చావులే అని లుక్ ఇచ్చింది మిథున. ఏంటి ఆ చూపు, గుడ్లు పీకేస్తాను అంటూ బుగ్గల్ని ఒత్తిపట్టుకుని, నువ్వా గోళీ సోడా మొహవాడికి దూరంగా ఉండు, లేకపోతే నాలో రాక్షసుని చూస్తావు అన్నాడు. యూ మీన్ సాకేత్ గారి గురించా అని మొహం విరించింది. ఆ కేతగాడి గురించే. అతనికి నేనెందుకు దూరంగా ఉండాలి?
ఇప్పుడు నేను ఆయన ఒడిలో ఏం కూర్చోలేదే వ్యంగ్యంగా అంది. కూర్చుంటావేమో అని ముందే హెచ్చరిస్తున్నా. నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టే రైట్స్ నీకు లేవు జై. నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్లు లీడ్ చేస్తాను. నీకే హక్కు లేదు అంటూ వాడిగా వేడిగా సమాధానం చెప్పింది. నేను నీ మొగుడిని అని నేను అనుకోవటం లేదు అంటూ గన్ షాట్ ఆన్సర్ ఇచ్చింది మిథున్ నుండి. గుండెల్లో వెచ్చగా ఒదిగిన తాళిబొట్టు తీసి మరి ఇదెందుకు వేసుకున్నావు? నేను మొగుడిని కానప్పుడు తీసి పడేయ్ అన్నాడు జై. నీకంత ఉబలాటంగా ఉంటే తీసేయ్, నాకు ఊడేదేం లేదు అని అంది. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసి, ఇప్పుడే కదే ఎథిక్స్ తొక్క అంటూ ఎదవ లెక్చర్ ఇచ్చావు, తాళం తీసేయ్ అంటున్నావు, ఇవేనా నీ ఎథిక్స్? ఇది కట్టినవాడికి నేను తప్ప ఊళ్ళో ఉన్న వగలాడులందరూ కావాలి. అలాంటప్పుడు ఇది మాత్రం నాకెందుకు? దీనికి ఎథిక్స్కి సంబంధం ఏంటి అని వదిలితే నేను నిద్రపోతాను. నీలా పని పాట లేకుండా తిరగలేదు, వదులు అంటూ వెనక్కి తోసింది. రేపటి నుంచి ఆఫీస్కు వెళ్ళటానికి వీల్లేదు. నా మాట కాదని ఆ కేత్గాడితో కలిసి వెళ్ళావా చంపేస్తాను అన్నాడు. నువ్వు ఏదైనా చెప్పాలంటే మావయ్య గారితో చెప్పుకో. నీకిందాకే చెప్పా, నీ లైఫ్ నీ బోడి జోక్యం అనవసరం, నా లైఫ్ నా ఇష్టం అని. సిగ్గులేదా? నువ్వు ఎలా తిరిగినా పట్టించుకోను. నా గురించి నువ్వు పట్టించుకోకు. అండర్స్టాండ్? అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే నీకు చెప్పే రైట్స్ లేవు. అది గుర్తుపెట్టుకో. ఆఫీస్కు వెళ్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ రెచ్చగొట్టింది మిథున. కంఠం పట్టుకొని నొక్కేస్తూ, ఏంటే తెగ నీలుగుతున్నావు? నీ లైఫ్ నీ ఇష్టమైతే నా ఇంటి నుంచి బయటికి పో అన్నాడు కోపంగా. పోతాను. ఇంకో 6 months ఆగు, అప్పుడే డైవర్స్ ఇవ్వరు. సరైన రీజన్ చెప్తే 6 months తర్వాత ఇస్తారు అంటూ చేతిని లాగి విసిరికొట్టింది. అనుమానంగా చూస్తూ ఏ రీజన్ చెప్తావు అని కళ్ళు చిన్నగా చేసి చూశాడు. నేనే ఏదో చెప్తాను, అది నీకెందుకు, వెళ్ళి బజ్జో అంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చింది మిథున. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.